వరుస భూకంపాలతో ఇటు ప్రపంచం ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. ఓ పక్క భూకంపాలు, ఇంకో పక్క భూ ప్రకంపనలు, ఇంకో పక్క వాల్కనో ఎరప్షన్స్, అగ్నిపర్వతాలు బద్దలేసుకుపోవడం, మరొక పక్క చూసుకుంటే వర్షాలు బీభత్సం. ఇవన్నీ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మన భారతదేశంలో ఇంతవరకు లేదు కదా. ఆ తీవ్రత అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. బట్ ఇటు వరుసగా దాదాపుగా 2-3 రోజుల నుంచి పరిణామాలు చూసుకుంటూ ఉంటే భారతదేశంలో కూడా భూ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు 3 చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. బెంగాల్లో 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అండమాన్ నికోబార్లో వరుస భూకంపాలు, భూ ప్రకంపనలు 2-3 రోజులుగా మనం చూస్తున్నాం. 3 రోజుల్లోనే 9 సార్లు భారతదేశంలో భూమి కంపించింది. ఇటు భారత్పై యుగాంతం ఎఫెక్ట్ పడుతోందా? ఈ అంశానికి సంబంధించే చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఇంతవరకు ఎక్కడ ఇంపాక్ట్ దాదాపుగా కనిపించట్లేదు అని మాట్లాడుకున్న సందర్భం. బట్ ఎక్కడో చోట మాత్రం ఈ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా వరుసగా గత 2-3 రోజులుగా చూసుకుంటే కనుక ఇటు భారతదేశంలో కూడా భూకంపాలు సంభవిస్తున్నాయని అంశానికి సంబంధించి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది.